డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రబల సందడి నెలకొంది. కొత్తపేట, మందపల్లి, పప్పులవారిపాలెం, మామిడి కుదురు, ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం, అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ప్రబల తీర్థం వైభవంగా సాగుతోంది. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువుదీరడం, 11 ప్రాంతాల నుంచి వస్తున్న ప్రభలతో జగ్గన్న తోట వేలాది భక్తులతో కిక్కిరిసింది. గంగలకుర్రు అగ్రహారం, పెదపూడి, ఇరుసుమండ, మొసలపల్లి, పాలగుమ్మి తదితర ప్రాంతాల నుంచి జగ్గన్న తోటకు ఊరేగింపుగా ప్రభలు తరలివచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. కోనసీమ ప్రబల తీర్థంలో అద్భుతమ ఘట్టం ఆవిష్కృతమైంది. గంగలకుర్రు నుంచి ప్రభలు కౌశికీ నదిలోకి తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూడవచ్చు. గంగలకుర్రు అగ్రహారం పచ్చడి పొలాలలో నుంచి కౌశికీ నదిలో నుంచి తీసుకొచ్చి ఏకాదశి రుద్రులు కొలువైన ప్రదేశానికి వీటిని చేరుస్తారు. యువకులు నదిలో దిగి వారి ప్రభను తీసుకెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఈ అపురూప ఘట్టాలను చూసేందుకు బారులు తీరారు. మొత్తం కౌశికీ నదీ తీరం అంతా కూడా భక్తజన సంద్రంగా మారింది. అంబాజీపేట మండలం జగ్గన్న తోట గ్రామంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఈ నదిని దాటుకుంటూ టన్నుల కొద్దీ బరువున్న ప్రభను మనం ఎగువన ఉన్న కొబ్బరి తోటల్లో కొలువైన ఏకాదశ రుద్రులు ఉన్నారు. అక్కడికి చేరుస్తారు. ఇప్పటికే 9 ప్రభలు అక్కడికి చేరుకున్నాయి. గంగలకుర్రు అగ్రహారం ఈ 2 ప్రభలు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఈ మొత్తం ఏకాదశ రుద్రులు కొలువు తీర్చి అక్కడ భక్తులకు దర్శనం అందిస్తారు. ఆ తర్వాత తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలు ఇలాగే ఊరేగింపుగా మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలతో తీసుకెళ్తారు. అశేష జనసంద్రంగా ఈ జగ్గన్న తోట మారిపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. సాధారణ భక్తజనంతో పాటు అమలాపురం ఎంపీ హరీష్ కుమార్, పి గన్నవరం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ కూడా ఇక్కడికి వచ్చారు. దేశంలోనే కనుమ పండుగ రోజు ఏకాదశ రుద్రులు కొలువయ్యే ప్రాంతంగా జగ్గన్న తోటను కొలుస్తారు. ఇక్కడ 450 ఏళ్లగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలు అద్భుతంగా ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. అశేష సంఖ్యలో శాస్త్రోక్తంగా భక్తులు వీటిని ప్రభల్లో సిద్ధం చేశారు. సుందరంగా అలంకరించిన దృశ్యాలను, ఉత్సవమూర్తుల్ని ప్రభలపై కొలువు తీర్చారు. ఆ తర్వాత టన్నుల కొద్దీ బరువున్న ఈ ప్రభలను శరభ అంటూ మొత్తం మోసుకొస్తూ ఇక్కడికి చేరుస్తున్న పరిస్థితి. ఇంకొక గంగలకుర్రు అగ్రహారం సంబంధించిన ప్రభ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ప్రభల ఉత్సవం ముగుస్తుంది. ఆ తర్వాత ప్రభలన్నింటినీ కూడా భక్తులు తిరిగి ఆయా గ్రామాలకు చేరుస్తూ ఈ ప్రభల తీర్థం ముగుస్తుంది. ఇవాళ జగ్గన్న తోట అంబాజీపేట మండలం పూర్తిగా భక్తజన సంద్రంగా మారిపోయింది. ఈ ప్రభల ఉత్సవానికి విశేష సంఖ్యలో జనం తరలివచ్చి ఈ అపురూప ఘట్టాలను చూసి పులకిస్తున్న పరిస్థితి జగ్గన్న తోటలో ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్ర కొండమూరు వంశీ గారు, మీరు ఎక్కడున్నా సరే గారు మీ వాళ్ళు మీకోసం వేస్తూ ఉన్నారు. సూర్యారావు పారానికి చెందిన తుమ్మల సాయి గాంధీ. జనవరి నెలలో సంవత్సరంలో మొదటిగా వచ్చే సంక్రాంతి పండగలో 3వ రోజు కనుమ అనేది మన కోనసీమలో
ఈ జగ్గన్న తోటకి చాలా ప్రసిద్ధి ఉంది. ఇది ఎన్నో 400 ఏళ్ల క్రితం నుంచి ఇలా జరుగుతుందని, ఇది ప్రైవేటు పండగగా జరుపుకుంటారు. ప్రైవేటుగా అంటే తీర్థం 11 గ్రామాల నుంచి ప్రభలో ఊరేగింపుతోటి జనంతో వచ్చి ఈ తోటలో ఒకే చోట 11 ప్రభలో పెట్టి దేవుని దర్శించుకోవడానికి మరి కన్నుల పండుగ ఉంటుంది. మరి ఈ తీర్థాన్ని దర్శించడానికి హైదరాబాద్ నుంచి మా స్నేహితులు కూడా ఈ సంవత్సరం రావటం జరిగింది. వారిని ఈ పండుగ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. నేను అమలాపురం వాస్తవ్యంలో కూడా ఇప్పుడు తెలంగాణ వాస్తవ్యం అయ్యాను. గత 40 సంవత్సరాల నుంచి తెలంగాణ హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 63 ఏళ్ళు పూర్తయింది. ఇంతవరకు నేను అమలాపురంలో పుట్టి పెరిగాను, కానీ జగ్గంతోట తీర్థం అనేది ప్రతి సంవత్సరం వినడం, కానీ ఎప్పుడో స్వయంగా వెళ్ళి మనకు నిలబడలేని చూడలేము అనుకున్నాను. ఆ ఏకాదశ రుద్రుని యొక్క ఆ మహిమ తెలియదు. ఈ సంవత్సరం నాకు అనుగ్రహించాడు. ఇవాళ ఆయన అనుగ్రహంతో ఏకాదశ రుద్రుల్ని చూసే మహద్భాగ్యం మా బాల్యమిత్రురాలు సోదరి బండారు వెంకటేశ్వర గారి వారి ఆధ్వర్యంలో నేను వీరభద్రుని ప్రభల్ని చూడడం జరిగింది. నాకు చాలా ఆనందం. హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు అనారోగ్యం బాధ లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్నాను. అందరికీ నా పేరు ఉపాధ్యాయులు ఫణికుమారు, హైదరాబాద్. నా పేరు సయ్యద్ కరిముల్లా. నేను తాడపల్లిగూడెం మండలం నుంచి వచ్చాను. నేను ప్రవర్తించడం గురించి ఎప్పుడు విన్నాం, కానీ ఇదే మొదటిసారి చూడడం. ఎప్పుడు రావడం అనుకున్నాం, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈ డే వల్ల ఇప్పుడు కలిగింది. ఇది చాలా బాగుంది. మా 2 కళ్ళు చూడడం చాలా లేదు. ప్రతిసారి చూడడం అనుకున్నాం, కానీ ఇప్పుడు కుదిరిందండి. జై వల్ల అన్నీ బాగుంది. గంగలగూరు అగ్రహారం ఉంది. ఇది చాలా నుంచి ఇలాగా చాలా ముచ్చటగా జరుగుతుందండి జగ్గన్ తోటలో. నా హైదరాబాద్ పెరిగింది అమలాపురం, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ గంగలగూరు అగ్రహారం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంత ఇలాగ అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది మాకు. కానీ పబ్లిక్ ఎంతమంది వస్తారని ఆనందం పడుతుంటూ నేను ప్రత్యేకించి వచ్చిన.